ఏంటి అన్ని దేవుల్ని ఒకే చోట దర్శించుకోవచ్చా? అవునండి, మీరు విన్నది నిజమే. అన్ని దేవుల్ని ఒకే ప్లేస్లో దర్శించుకోవచ్చు. ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఇది మన హైదరాబాద్ నుంచి 60 km డిస్టెన్స్లో ఉన్న యాదగిరిగుట్ట దగ్గరలో ఉంది. ఇదే మన సురేంద్రపురి. ఇక్కడ హిందూ మైథాలజీకి సంబంధించిన స్టోరీస్, దేవతల స్టాట్యూస్ మరియు ఫేమస్ టెంపుల్స్ ని చూడవచ్చు. సురేంద్రపురిని కొండా సత్యనారాయణ గారు 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన ఏమిటంటే హిందూ కల్చర్ ట్రెడిషన్స్ ని పీపుల్ కి ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఉన్న హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అంతా చాలా ప్లెజెంట్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ మీరు చూస్తున్న స్టాట్యూకి ఒకవైపు శివుడు, మరో పక్క హనుమాన్ అయితే ఉంటారు. ఈ సురేంద్రపురికి ఎంట్రీ టికెట్ 350 రూపీస్ ఉంటుంది. మనమైతే ఈ సింహద్వారం నుంచి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ మనకి మొదటిగా బాలభారతం గురించి క్లియర్గా స్టాట్యూస్తో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఇక్కడ ఉన్న QR కోడ్ని స్కాన్ చేసి స్టోరీ గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు. చూడ్డానికి ఈ విగ్రహాలన్నీ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఇక్కడ మనము 18 మంది అష్టమహాలక్ష్ముల్ని కూడా దర్శించుకోవచ్చు. తర్వాత నాగలోకం ఉంటుంది. నిజంగా నాగలోకానికి వెళ్ళిన ఫీల్ అయితే ఉంటుంది. ఇక్కడ నిజంగా స్నేక్స్ బుసలు కొడుతున్న సౌండ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ గోవర్ధన్ గిరిని చిటికిన వేలతో ఎత్తిన శ్రీకృష్ణుని చూడవచ్చు. ఇక్కడ రైన్ ఎఫెక్ట్ కూడా అరేంజ్ చేశారు. ఇప్పుడు మనము యమలోకానికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ చాలా క్లియర్గా మనం భూలోకంలో చేసిన తప్పులకు ఏ శిక్షలు యమలోకంలో విధించబడతాయో తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి బుద్ధుడి స్టోరీ, బ్రహ్మలోకం, కురుక్షేత్ర యుద్ధం, వైకుంఠం, రామాయణం, పాతాళలోకం ఇలాంటి స్టోరీస్ చాలానే ఉంటాయి. చివరిగా మనం ఇక్కడ పద్మ వ్యూహాన్ని చూడొచ్చు. మొత్తం 7 రౌండ్స్గా ఉంటుంది. ఈ పద్మ వ్యూహంలో అభిమన్యుడు కౌరవులతో యుద్ధం చేస్తున్న సన్నివేశాన్ని కూడా చూడొచ్చు. ఫైనల్ గా సురేంద్రపురి టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చిన్నపిల్లల్ని తీసుకుని వస్తే చాలా ఎంజాయ్ చేస్తారు మరియు రామాయణం, మహాభారతం గురించి చాలా ఈజీ వేలో అర్థం చేసుకుంటారు. ఇంతకీ మీరు సురేంద్రపురిని విజిట్ చేశారా? విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.